హాయ్ హలో క్యూటీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. ఈరోజైతే మన ఛానల్లో అనదర్ సమ్మర్ స్పెషల్ పెసరపప్పు కర్రీ అయితే తయారు చేసేద్దాం. ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరి వాడిని కూల్ చేసే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు చేయడానికి మనం ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్ పెసరపప్పు యాడ్ చేసుకొని 2 ఆర్ 3 టైమ్స్ వాష్ చేసి మనం తర్వాత పెసరపప్పు ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని అందులో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికే లోపల మనమైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్ కూడా కొంచెం వేగుతుందన్నప్పుడు రెడ్ చిల్లీస్ 3 తీసుకున్నాను నేనైతే. రెడ్ చిల్లీస్ కూడా వేయించి అది మెత్తబడిన తర్వాత మనకి కర్రీ కోసం ఎంతైతే సాల్ట్ కావాలో సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని అది వేగిన తర్వాత ఆ లోపల ఉడికిపోయిన పప్పుని బాగా స్మాష్ చేసుకొని అది కూడా కడాయిలో వేసుకొని అంతా బాగా మిక్స్ చేసి ఈ టైంలోనే మనకు ఒకవేళ వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని అది బుడగలు వచ్చిన తర్వాత మనం దించేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. సో గైస్ మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.